మొన్న కల్వకుట్ల తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ విసిరిండో బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా, కల్వకుట్ల కుటుంబం నుంచి కూడా రావాలి అన్నప్పుడు కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించి మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. సో దానికంటే ముందే రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రోగ్రాం ఫిక్స్ అవ్వడంతో ఆయన ఢిల్లీకి పోయిండు. ఆయన ఢిల్లీ పోయింది చూసిండు. కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఆ గులాబీ బ్యాచ్ని మొత్తం వేసుకొని వచ్చిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఒక చైర్లో కూర్చుండి, ఇంకో చైరు చీఫ్ మినిస్టర్ అని పెట్టి రేవంత్ రెడ్డి అని పెట్టి ఒక చైర్కి ఇంత స్టిక్కర్ అంటే వేసిండు, ఆడ కూర్చున్నాడు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చినారు, రేవంత్ రెడ్డిని దుమ్ము దులిపే ప్రయత్నాలు చేసిరు. అంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఉద్యోగాల భర్తీ పైన, రైతు సంక్షేమం పైన, ఏపీ నీళ్ళ దోపిడీకి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధమని చెప్పినాడు. సిద్ధమైనప్పుడు నువ్వు ఢిల్లీ టూర్ ఉంటే అవసరమైతే క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుండే. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ 8 తారీఖు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే నువ్వు రావాలి అన్నాడు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే బయట చర్చ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో ఎందుకు కేటీఆర్ పిలిస్తే మా ముఖ్యమంత్రి పోవాలి, కేటీఆర్ ఎవడు ఇంతకు, తెలంగాణకు కేటీఆర్కి ఏం సంబంధం, దమ్ముంటే వాళ్ళ అయ్యని తీసుకొని రమ్మని చెప్పు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఎందుకు, అసెంబ్లీకి రమ్మని చెప్పు దమ్ముంటే అని వాళ్ళు సవాల్ విసిరే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కదా. ఇప్పుడు ఎవరైతే నిజంగా రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేస్తే, నిరుద్యోగులకు మేలు చేస్తే, ఉద్యోగాల భర్తీ చేస్తే, లేకపోతే ఏపీ నీళ్ళ దోపిడీకి సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నీళ్లు పక్క రాష్ట్రానికి పోకుండా చేస్తూ ఉంటే ఈ వాస్తవాలేందో కేటీఆర్ ముందు ఉంచవచ్చు కదా. ఇప్పుడు వాస్తవాలేందో అన్ని ఛానల్స్ అక్కడ ఉన్నాయి. కేటీఆర్ అడిగే ప్రతి ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమైన సమాధానం చెప్పిండనుకో వాస్తవాలేందో ప్రజలు తెలిసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఈ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయలేకపోయిండు?